హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారు నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది వచ్చేసరికి మార్చ్ 10th రోజు మా యానివర్సరీ అనమాట. 12th యానివర్సరీ అంటే పుష్కర కాలం అనమాట. మా 12th యానివర్సరీకి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీకైతే ఇక్కడ వీడియో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ యాక్చువల్గా నేను మా హస్బెండ్కి తెలియకుండా మార్నింగే లేచి మార్నింగ్ వేకప్ అవ్వగానే నేనైతే బ్రష్ చేసేసి చక్కగా కిందకి వెళ్ళిపోయి మా కార్లో మా హస్బెండ్ తెలియకుండా కార్ కీస్ తీసుకొని వెళ్ళి డెకార్ అయితే చేసేసాను అనమాట. ఇలా సింపుల్గా సర్ప్రైజ్ అనేది ఈ ఇయర్ అయితే నేను ఇచ్చాను. 10th యానివర్సరీ అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి. మా హస్బెండ్కి అయితే లాట్స్ ఆఫ్ గిఫ్ట్స్ ఇచ్చాను, అలాగే సర్ప్రైజెస్ కూడా ఇచ్చాను. ఈ ఇయర్ వచ్చేసరికి 12th యానివర్సరీ అనమాట. అంటే మా పెళ్ళి అయ్యి 12 years అయింది. మా పెళ్ళి వచ్చేసరికి 2012లో అయిందనమాట. మార్చ్ 10th. ఇది వచ్చేసరికి మార్చ్ 10th రోజు వ్లాగ్ అనమాట. ఇక్కడ ఇంకా రోడ్డు పైనే మేము యాక్చువల్గా గుడికి వెళ్ళామన్నమాట. గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత నేనైతే కార్ డిక్కీ డోర్ ఓపెన్ చేయమన్నాను. ఒకసారి ఓపెన్ చేసిన వెంటనే మా హస్బెండ్ అయితే చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యారు. ఇలా మనం అప్పుడప్పుడు ఈ సర్ప్రైజెస్ కానీ లేదంటే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మనకి చాలా మెమరీస్ని గుర్తు చేస్తాయండి. అంటే మనకి చాలా మెమరబుల్ డేస్గా గుర్తుండిపోతాయి. మనం యాక్చువల్గా ల్యాప్టాప్ ఓపెన్ చేసి కానీ లేదంటే ఈ ఫొటోస్ అవి చూసుకుంటా ఉంటే మనకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. ఇక్కడ ఇంకైతే రోడ్డు పైన ఇలా కేక్ కట్ చేసేసి ఆ తర్వాత ఇంటికి వెళ్ళి కేక్ పెట్టేసి ఆ తర్వాత మా హస్బెండ్ అయితే నాకు గిఫ్ట్ ఇస్తా అని చెప్పారు. అంటే రింగ్ కొంటానని ముందు రోజే చెప్పారనమాట. సర్ప్రైజ్ నచ్చిందా నీకు? నచ్చింది. గట్టిగా చెప్పు, నాకు వినిపించింది. ఇక్కడ మా హస్బెండ్ని అడుగుతున్నాను అనమాట సర్ప్రైజ్ ఎలా అనిపించింది అని. సో మా హస్బెండ్ అయితే చెప్తున్నారు చాలా బాగుంది, చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే చిన్నదో పెద్దదో నాకు సర్ప్రైజ్ ఇవ్వడం అనేది చాలా ఇష్టం అనమాట. మా యానివర్సరీ కానీ అలాగే బర్త్డేస్ కానీ ఉన్నప్పుడు నేనైతే ఇలా చిన్నగా హ్యాపీనెస్ని బాగా ఫీల్ అవుతాను అనమాట. తర్వాత ఇంకా మలబార్కి అయితే వెళ్ళాము. లోపల వీడియో అది ఏం షూట్ చేయలేదు. యాక్చువల్గా ఇంకా నేను లోపల వెళ్ళిన తర్వాత వాళ్ళని కూడా నేనేం అడగలేదండి, షూట్ చేసుకుంటాను అని. అడిగితే ఏం చెప్పేవాళ్ళో నాకు తెలీదు. ఇక్కడ ఇంకా రింగ్ అయితే తీసుకున్నారు. రింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. రింగ్ వచ్చేసరికి కాస్ట్ ఎంత పడిందంటే 13,660 రూపీస్, అంటే 13,660 రూపాయలు అయితే పడింది. ఈ సింపుల్ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మీరైతే ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో యానివర్సరీస్ కానీ బర్త్డేస్ కానీ అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ టైం నేనైతే అలా సర్ప్రైజ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మేమైతే తర్వాత ఏఎంబీ మాల్కి వెళ్ళాము. అక్కడే ఫుడ్ లంచ్ అది తినేసి ఈవినింగ్ స్నాక్స్ తినేసి ఆ తర్వాత మంచి టైం అనేది అక్కడ స్పెండ్ చేసి ఆ తర్వాత ఈవినింగ్ 6కి అయితే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత మాకు ఇక్కడ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళందరికీ కూడా పార్టీ ఇచ్చాను. నచ్చిందా ఫ్రెండ్స్? వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోండి.